హలో గైస్, మొత్తానికైతే కింగ్డమ్ మూవీ అయితే నేను నైట్ వచ్చాను అనమాట. అందుకే రివ్యూ ఇప్పుడు చెప్తున్నాను. మొత్తానికి వచ్చే సినిమా అయితే కొండన్న అనుకున్నంత విధంగా అయితే లేదు. దీనిలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి కొండన్న ఒకటి ప్లస్ పాయింట్స్, మెయిన్ గా వచ్చేసి విలన్ క్యారెక్టర్ మురుగన్ ఉంది కదా, అది కూడా కొంచెం బాగా నచ్చింది అనమాట. ఇంకా అన్ని మైనస్ పాయింట్స్. సినిమా అంతా బోరింగ్, నాకైతే ఏం నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే వెళ్తూ ఉంటుంది, సెకండ్ హాఫ్ అయితే అసలు పార్ట్ 2 పెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పార్ట్ 1 ఎందుకు అసలు నాకు అర్థం కావట్లేదు. ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది పార్ట్ 1 అని చెప్పేసి పార్ట్ 1 లో మొత్తం ఏం లేకుండా చూపించేసి పార్ట్ 2 అంటే అసలు పార్ట్ 1 బాగుంటే కదా పార్ట్ 2 వెళ్లాల్సింది. ఆ విధంగా అయితే ఇప్పుడు మన ట్రెండ్ అయితే ఫాలో అవుతున్నారు అనమాట. మొత్తానికైతే ఇంకా మెయిన్ వచ్చేసి ఒక అన్నదమ్ముల అనుబంధానికి స్టార్ట్ అవుతుంది మూవీ అయితే. స్టార్టింగ్ ఏమో కింగ్డమ్ ఒక రాజు అవుతుంది, మధ్యలో అన్నదమ్ములు వస్తాడు. ఇంకా సెకండ్ హాఫ్ లో అయితే అసలు ఈ ట్విస్టులు ఉంటాయన్నమాట. ట్విస్టులు ఏంటంటే అండర్ గ్రౌండ్ ఆపరేషన్ ఉంటారు. అసలు వాడు ఎవడు అండర్ గ్రౌండ్ ఆపరేషన్, వాడు ఎందుకు వస్తాడు, వీడు ఎందుకు కనిపిస్తుంది, క్లారిటీ అయితే మొత్తానికి అయితే ఏమీ లేదు. సినిమా అంతా దొబ్బింది అనమాట. ఇంకా సాంగ్ అయితే అసలు ఒకటి ఉండేది అనమాట, సాంగ్ కూడా లేదు. ఇంకా మ్యూజిక్ అయితే అనిరుద్ధన్ అయితే దేవరాన్ని తీసుకొచ్చాడు. ఇంకా విక్రమ్ రెండు కలిపి కొట్టాడు అనమాట. అది కూడా కొత్తగా అనిపించింది, ఎక్కడో విన్నట్టు ఉంది అనిపిస్తుంది అనమాట మ్యూజిక్ కూడా. ఇంకా కొండన్న అయితే కొంచెం కష్టపడ్డాడు. సత్యదేవ్ కూడా బాగా యాక్ట్ చేశాడు. మొత్తంగా సత్యదేవ్ని అంత స్కోప్ లేదు సినిమాలో క్యారెక్టర్ అయితే. ఇంకా మెయిన్ వచ్చేసి నాకు నచ్చిన క్యారెక్టర్ అలా ఒకటి ఏంటంటే విలన్ క్యారెక్టర్ మురుగన్. అదంతా బాగా అనిపిస్తుంది. కానీ లాస్ట్ లో అతను అయితే కమ్యూనిటీ చేసి చంపేశాడు అనమాట. అది కూడా అసలు ఎక్స్ప్లెనేషన్ మూవీ ఎక్కడ లేదు. ఒక స్టోరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అయితే అసలు నాకు అస్సలు నచ్చలేదు. అసలు క్లారిటీ లేదు, స్క్రీన్ ప్లే కానీ ఏం బాగాలేదు. మొత్తానికి అయితే నేను ఇచ్చే రేటింగ్ అయితే దీనికి 1.5. మీరు ఎంత ఇస్తారో కామెంట్ చేసి